రియాక్ట్ నేటివ్‌లో టైప్స్ ఆఫ్ సీఎస్ఎస్ ఎన్ని విధాలు? వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి? సీఎస్ఎస్ రాసేటప్పుడు స్టైల్ షీట్ ఏపీఐ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయాలి? అనేది మనం ఈ టాపిక్‌లో కవర్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సీఎస్ఎస్ ఇన్ రియాక్ట్ నేటివ్. ఈ టైప్స్ ఆఫ్ సీఎస్ఎస్ అనేది మొత్తం 3 టైప్స్ ఉంటది. ఒకటి ఇన్‌లైన్ స్టైలు. అంటే మనం ఒక టెక్స్ట్ అనే ట్యాగ్ రాసామంటే ఆ టెక్స్ట్ లోపలే స్టైలింగ్ కూడా ఇచ్చేసుకుంటాము. ఇంకొకటి ఇంటర్నల్ స్టైలు. అదేంటంటే సేమ్ కాంపోనెంట్‌లోనే ఒక చోట కోడ్ రాసుకొని ఆ కోడ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫైనల్‌దొచ్చి ఎక్స్టర్నల్ స్టైలు. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ అంటే ఏంటంటే సపరేట్ కాంపోనెంట్‌లో స్టైల్ రాసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. మనకి ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడికి. ఇన్‌లైన్ స్టైలు అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీగా మనము ఇన్‌లైన్ లోపలే కోడ్ రాసుకోవచ్చు స్టైల్సెస్ అన్నీ. ఇంటర్నల్ స్టైలు అడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ మెయింటెనెన్స్ అన్నది ఒకచోటే ఉండడం వల్ల ఈజీ టు ఐడెంటిఫై ఏదైనా మోడిఫికేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మెయింటైన్ చేయడం వల్ల సేమ్ కోడ్ని 2-3 కాంపోనెంట్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. స్టైల్ షీట్ అన్నది రియాక్ట్ నేటివ్ యొక్క ఇన్బిల్ట్ ప్యాకేజ్. ఈ స్టైల్ షీట్ ఏపీఐ మనం యూస్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే సిఎస్ఎస్ స్టైల్ షీట్ లోపల రాస్తే ఆ రిఫరెన్సెస్ అనేది అది డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ మనం కలర్ వాడాలంటే సి క్లిక్ చేయగానే మనకు రిఫరెన్స్ ఇస్తుంది, డూ యూ వాంట్ యూస్ కలర్ అని చెప్పేసి. సో ఇలా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ మన అవుట్పుట్ స్క్రీన్ 1 అని వస్తుంది. టెక్స్ట్ లోపల స్క్రీన్ 1 అనే టెక్స్ట్ ఉండడం వల్ల దీన్ని ఏం చేద్దామంటే 1 అని మార్చేద్దాం. ఇప్పుడు మన అవుట్పుట్ 1 అని ఉంది కదా టెక్స్ట్ లోపల. ఇలాంటివి మొత్తం 3 క్రియేట్ చేసుకుందాం. ఒకటి 1 అని, ఇంకొకటి 2 అని, ఇంకొకటి 3 అని. ఒక దాంట్లో ఇన్లైన్ సిఎస్ఎస్, 2 అనేది ఇంటర్నల్ సిఎస్ఎస్, 3 అనేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్స్ని ఒకే స్క్రీన్లో చూసుకుందాం. ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా రాస్తామో చూద్దాం. ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కదా టెక్స్ట్, ఈ టెక్స్ట్ కని లేదా వ్యూ ఉంటే వ్యూ కని ఏదైనా సరే స్టార్టింగ్ ట్యాగ్ లోపల మాత్రమే మనము సిఎస్ఎస్ అనేది రాయాలి. ఈ స్టార్టింగ్ ట్యాగ్ లోపల STYLG స్టైల్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్. ఇన్లైన్ సిఎస్ఎస్ రాసేటప్పుడు డబుల్ టైం పెడతాం. ఫ్లవర్ బ్రాకెట్స్ డబుల్ టైం యూజ్ చేస్తాం. ఈ డబుల్ టైం యూజ్ చేసిన తర్వాత లోపల కలర్ ఇస్టు సింగిల్ కోట్స్ పైన పెట్టచ్చు, లేదా డబుల్ కోట్స్ అయినా పెట్టచ్చు. నేను సింగిల్ కోట్స్ వాడతాను. ఓకే, కలర్ ఏ కలర్ పెడదాం? ఆరెంజ్ పెడదాం. ORANGE ఆరెంజ్. చూసారా ఇక్కడ ఆరెంజ్ కలర్. ఫోంట్ సైజు అని క్లిక్ చేయగానే మనకు రిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఫోంట్ సైజు 50 కనపడుతుంది ఇప్పుడు క్లియర్గా. ఇదే సిఎస్ఎస్ని 2కి 3కి కూడా కాపీ పేస్ట్ చేస్తాను. ఇంటర్నల్ సిఎస్ఎస్కి గ్రీన్ కలర్ చేస్తా అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి పింక్ చేద్దాం. ఓకే, 1 2 3 మొత్తం డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఫోంట్ సైజ్ 50 ఉన్నాయి. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇంతే. దీని లోపల మనం మనకి ఏమేమి అవసరమో అవన్నీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయడానికి మనకు రియాక్ట్ నేటివ్ ప్యాకేజ్ స్టైల్ షీట్ అనే ఒక ఏపీఐని ఇస్తుంది. ఆ స్టైల్ షీట్ అనే ఏపీఐని ఇంటిగ్రేట్ చేసుకుందాం. STYLESHEET స్టైల్ షీట్. ఫస్ట్ ఎస్ సెకండ్ ఎస్ క్యాపిటల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ స్టైల్ షీట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత
ఈ స్టైల్ షీట్ని ఎంటైర్ మన కోడ్ని పైన మెయింటైన్ చేద్దాం, సిఎస్ఎస్ని కిందకల్లా మెయింటైన్ చేద్దాం. ఇప్పుడు స్టైల్ షీట్ డాట్ క్రియేట్ బ్రాకెట్స్ అందులోపల ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకేనా? ఈ స్టైల్ షీట్ అనే దాన్ని మనం కాల్ చేయాలిగా. సో ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం ఈ స్టైల్ షీట్ని. కాన్స్ట్ స్టైల్స్ అనే పేరుని దానికి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక వేరియబుల్ అయి ఉండడం వల్ల ఈ స్టైల్స్ అనే దాన్ని పిలిచి దీని లోపల ఉండే స్టైల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఈ స్టైల్స్ లోపల మనం ఈ టెక్స్ట్ 2 ఉంది కదా, ఈ టెక్స్ట్ 2ని ఇంటర్నల్ సిఎస్ఎస్లో యూస్ చేద్దాం. టెక్స్ట్ 2 ఫ్లవర్ బ్రాకెట్స్. ఈ టెక్స్ట్ 2 ఉంది కదా, ఈ టెక్స్ట్ 2 లోపల ఏవైతే మనం కోడ్ రాసామో ఆ కోడ్ని ఇక్కడి నుంచి కట్ చేసి టెక్స్ట్ 2 లోపల పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ 2ని ఇక్కడికి ఇంటిగ్రేట్ చేసుకోవాలిగా. ఎప్పుడైనా సరే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాసుకునేటప్పుడు డబల్ ఫ్లవర్ బ్రాకెట్స్ అవసరం లేదు. సో సింగిల్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు ఈ వేరియబుల్, ఈ మొత్తం వేరియబుల్ నేమ్ ఏంటి? స్టైల్స్. సో STYLES స్టైల్స్ డాట్ ఈ పర్టికులర్ టెక్స్ట్ కోసం రాసిండే దీని పేరేంటి? టెక్స్ట్ 2. సో టెక్స్ట్ 2 ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ అయిపోయింది. దీనికి ఒక రిలేషన్ క్రియేట్ అయింది. మనం ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ని రెడ్ కలర్ చేద్దాం. రెడ్. చూసారా చేంజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా రాస్తారు అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ స్టైల్స్ external డాట్ టీఎస్ఎక్స్. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లోపల మనకు కావాల్సింది ఏంటంటే స్టైల్ షీట్ అనే ఏపీఐ అవసరం. సో ఈ మొత్తం లైన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈ టెక్స్ట్ వ్యూ అనేది అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. ఓన్లీ స్టైల్ షీట్ అనేది ఒక్కటి సరిపోతుంది. మనం స్టైల్స్ అని చెప్పి రాసాక ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్స్ అని ఉందిగా, ఈ స్టైల్స్ అనే పేరు అక్కడ స్టైల్స్ ఇక్కడ స్టైల్స్ అని ఉండడం వల్ల ఇష్యూ అవుతుంది. సో స్టైల్స్కి ఈఎక్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కదా, సో ఈ టెక్స్ట్ పేరు మార్చుకుందాం. టెక్స్ట్ 3. ఈ కలర్ కూడా రెడ్ కలర్ తీసేసి బ్లూ కలర్ పెట్టుకుందాం. బ్లూ కలర్. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని స్క్రీన్ 1కి ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ కూడా ఇవి ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ స్టైల్స్ క్యాపిటల్ ఈ అండ్ ఎక్స్. ఇక్కడ మన సజెషన్స్లో వచ్చేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం 3కి ఇన్లైన్ సిఎస్ఎస్ రాసి పెట్టాం కదా, ఆ ఇన్లైన్ సిఎస్ఎస్ తీసేద్దాం. ఇన్లైన్ సిఎస్ఎస్ తీసిన తర్వాత చెప్పాక ఇంతకుముందు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ డబుల్ బ్రాకెట్స్ అవసరం లేదు. సో ఇంకొక బ్రాకెట్ కూడా తీసేద్దాం. సో సింగిల్ బ్రాకెటే ఉంది. ఇప్పుడు ఈ స్టైల్ షీట్ ఈఎక్స్ అనే దాన్ని కాపీ చేసుకొని ఇందులోపల ప్లేస్ చేసి మొత్తం ఆబ్జెక్ట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని లోపల డాట్ మనకి ఇక్కడ రిఫరెన్స్ అప్పుడే వచ్చేసింది. టెక్స్ట్ 3 అనేది లోపల ఉంది, యూస్ చేసుకుంటారా అని. దాని మీద క్లిక్ చేయగానే ఆ మొత్తం స్టైల్ షీట్ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ 3 అనేది కనెక్ట్ అయిపోతుంది ఈ 3 అనే దానికి. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేయగానే ఏమవ్వాలంటే 3 అనేది బ్లూ కలర్ అయిపోవాలి. రీఫ్రెష్ చేద్దాం. చూసారా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కనెక్ట్ అయిపోయింది దీనికి.